రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా మోదీ ప్రయాణిస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ ఎకనామీ కావాలనేది మోదీ ఉద్దేశమని ఎంపీ చామల తెలిపారు. ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ఎన్నికైన తర్వాత తెలంగాణకు తొలిసారి రావటాన్ని స్వాగతిస్తున్నామని, వికసిత భారత్ తెలంగాణ రైజింగ్ను అనుసంధానం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని ఎంపీ చామల డిమాండ్ చేస్తున్నారు. జనగణనకు వ్యతిరేకంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీసీ జేఏసీ ఆరోపిస్తోంది. హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రధానమంత్రి నిర్వహించే సభకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో గన్ పార్క్ మారుమోగింది. బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మోదీ సభావేదికగా స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఎం అఖిలపక్ష నేతలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో అల్లర్లు జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కొంతమంది అసాంఘిక దుష్టశక్తుల ప్రభావం వల్లనే అల్మాస్పేటలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, మత సామరస్యానికి ప్రతీకైన కడప నగరంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వెనుక కుట్ర కోణాలపై విచారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కొంత అవాస్తవ ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందని, వాస్తవాలను అందించేలా సామాజిక మాధ్యమాలు ఉండాలి తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా రెచ్చగొట్టేలా ఉండకూడదన్నారు. సోషల్ మీడియాపై పూర్తిస్థాయి నిఘా ఉంచామని అన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి ప్రశాంత వాతావరణంలో ప్రజలు నడిచేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నగరాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తే సహించేది లేదని ఎస్పీ హెచ్చరిస్తున్నారు. ఐఎస్ఐ మార్కులేని హెల్మెట్లను విక్రయించే వారిపై దాడులు చేస్తామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత అన్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద ఆప్ సబ్కా ఆవాజ్ స్వచ్ఛంద సంస్థల రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరయ్యారు. వాహన చోదకులు భద్రత పాటించాలని, హెల్మెట్ లేకుండా బండి నడిపితే సహించేది లేదని సిపి అన్నారు. నకిలీపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఏటా 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతే వారిలో 45% మంది హెల్మెట్ లేకుండా చనిపోతున్నట్టు తెలిపారు. 2 వీలర్ నడిపే వ్యక్తితో పివిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించాలని సిపి విజ్ఞప్తి చేశారు. అనంతరం నగరంలోని సుమారు 400 మంది హోమ్ కార్డ్స్కు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నిడదవోలులో అదృశ్యమైన టీడీపీ కార్యకర్త మణికంఠ ఆచూకీ లభ్యమైంది. అమరావతిలో జరిగిన గ్రీవెన్స్లో మంత్రి గుమ్మడి సంధ్యారానికి వినతి పత్రం ఇస్తూ ప్రత్యక్షమయ్యాడు. మణికంఠ కేసులో పోలీసులు, జనసేన నాయకుల వేధింపుల కారణంగానే తాను అదృశ్యమవుతున్నట్లు ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. క్షేమంగా ఉన్న మణికంఠను అమరావతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడటంతో మణికంఠ అదృశ్యంపై నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు బైఠాయించి పోలీసులు నిలదీశారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక ఖాత్నా కార్యక్రమం నిర్వహించారు. షాదీఖానా గ్రౌండ్లో నిర్వహిస్తున్న సామూహిక ఉచిత ఖాత్నా మహోత్సవంలో దాదాపు 150 మంది చిన్నారులకు ఉచిత కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ పల్నాడు ఇన్ఛార్జి జానీ సైదా, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గునుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు ఆజాద్ యూత్ యువకులు ప్రతి కార్యక్రమంలో ముందుండి సేవలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. సామూహిక ఖాత్నా కార్యక్రమంలో దాదాపు 100 మంది పిల్లలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులు చదువులో రాణిస్తూ అన్ని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం గర్వకారణమన్నారు. షాదీఖానా మరమ్మతులు, ఉర్దూ డిజిటల్ లైబ్రరీ అప్గ్రేడ్, కమ్యూనిటీ హాల్ల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అకాల వర్షం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. నియోజకవర్గంలోని గంగాధరం మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో ఆరబెట్టిన తడిసిన ధాన్యం తడిసి ముద్దవటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. 6 కాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులుగా కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా అకాల వర్షంతో తడిచి భారీ నష్టం వాటిల్లింది. 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.